హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకేమంటే 5 ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ అయితే మీకు అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో 5 ఇంట్రెస్టింగ్ వెబ్సైట్లో మనకేమంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసిన తర్వాత ఏ వెబ్సైట్ మీకు అయితే నచ్చింది అన్నది అయితే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో డెఫినెట్లీ వీడియోని అయితే ఫుల్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో డెఫినెట్లీ లైక్ అయితే చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో రేర్ కెమెరా నుంచి డెస్క్టాప్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతాం. మన పీసీ స్క్రీన్కి అయితే వచ్చాం. పీసీ స్క్రీన్లో మనం ఏమంటే ఫస్ట్ వెబ్సైట్ మనకి ఏమనేది తెలుసుకుందాం. ఫస్ట్ వెబ్సైట్ మనకి ఏమంటే మనకు చాలామంది ఏమంటే ఎక్కువ మంది ఏమంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి దాంట్లో మనకి ఏమంటే చాలామంది అయితే షాపింగ్ అయితే చేస్తుంటారు. అలాగే కొన్ని వెబ్సైట్లు మనకి ఏమంటే లాగిన్ చేయకుండా మనకంటే అందులో మనకేమంటే పాస్వర్డ్ అలాగే ఐడి కూడా వీళ్ళైతే ఇస్తుంటారు. సో వెబ్సైట్ అయినా కానీ మనకేమంటే పాస్వర్డ్ లేకుండా కూడా మనం అయితే లాగిన్ అయితే చేసుకోవచ్చు. దానికోసం నేనైతే బెస్ట్ వెబ్సైట్ అయితే మీకు అయితే చెప్పబోతున్నాను. దీని పేరు వచ్చేసి మనకేమంటే bugme.com. సో ఇక్కడ వచ్చింది చూడండి, బగ్మీ నాట్ అనేసి మనకి ఇక్కడైతే వచ్చింది. ఈ బగ్మీ నాట్ మీద వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్ అని కనిపిస్తుంది. డైరెక్ట్ మీద అయితే ఇక్కడైతే క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడైతే మనకి ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ మనకి ఏమంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మనం అంటే ఏదో ఒక వెబ్సైట్ అయితే మీకైతే ఇక్కడైతే పేరు అయితే టైప్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనం ఏమంటే ఇక్కడ అమెజాన్ అనే టైప్ అయితే చేద్దాం. అమెజాన్ మనకి ఏమంటే ఐడి పాస్వర్డ్ ఇక్కడ చూడొచ్చు. ఐడి పాస్వర్డ్ మనకి ఏమంటే యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఇక్కడ చూస్తున్నాను. ఇలా చేసి మనం ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మనం అయితే కాపీ అయితే చేసుకోవచ్చు. అది కూడా మనం ఎన్ని రోజులు అవుతుంది మనకి ఐడి పాస్వర్డ్ వీలైతే మనకి పోస్ట్ అయితే చేసి అది కూడా మనం అయితే ఇక్కడ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు 11 months 1 month కూడా మనకి ఏమంటే అవైలబుల్ ఉంది. అలాగే ఇక్కడ మనకి చాలా ఇక్కడ చూడొచ్చు 28 days ఓల్డ్ మనకి కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంది. సో ఇది యూజర్ ఐడి, ఇది మనకి పాస్వర్డ్ అయితే ఈ రెండు ఇచ్చేసి మనం అయితే ఈజీగా మనకి ఏమంటే అమెజాన్ అకౌంట్ అయితే ఈజీగా లాగిన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చేయడానికి ఇదైతే బెస్ట్గా అయితే వర్క్ అయితే చేస్తుంది bugme.com అనే వెబ్సైట్ అయితే ఫ్రెండ్స్. సో నేను క్లియర్గా అయితే అక్కడైతే మీకు అయితే స్క్రీన్లో అయితే రాస్తుంటాను. సో అక్కడ నుంచి మీరు అయితే అలా అయితే టైప్ చేసి వెబ్సైట్ని అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వెబ్సైట్ కూడా అడుగుంటే archive.org అనేసి మనకి ఇక్కడైతే ఉంటుంది. సో నేనైతే స్పెల్లింగ్ అయితే మీకు అయితే స్క్రీన్లో అయితే చెప్పేస్తాను కదా. సో ఇందులో మనకి ఏమంటే చాలా బుక్స్ కూడా మనం అయితే ఇక్కడ నుంచి ఫ్రీగా అయితే మనం అయితే చదువుకోవచ్చు. అలాగే మనకి ఏమంటే ఇమేజెస్ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు బుక్స్ అనేసి ఉంటుంది. సో మనకి అలాగే వీడియోస్ కూడా ఉంటుంది, అలాగే ఆడియో కూడా ఉంటుంది. మనకి ఇమేజెస్ కూడా మనకి ఏమంటే చాలా మనకి ఫ్రీగా అయితే ఇక్కడ నుంచి అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో అలాగే మనకి ఏమంటే చాలా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటారు. మనకి మహేంద్ర వెబ్స్ అనేసి మనకి ఏమంటే చాలా మనకి ఏమంటే వస్తుంటుంది. కేజీఎఫ్ వెబ్ సిరీస్ ఇలాంటివి దాంట్లో మనకి ఏమంటే ఈ బుక్స్ ఇక్కడ నుంచి మనకి ఏమంటే కొన్ని బుక్స్ అయితే వాళ్ళైతే కూడా మనకి ఇక్కడ నుంచి అయితే రీడ్ అయితే చేస్తారు. ఇక్కడ మనకి చాలా బుక్స్ అయితే మనకి ఇక్కడైతే అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనకి ఏమంటే 25 million మనకి ఏమంటే బుక్స్ అయితే ఇక్కడైతే మనకి ఉంటుంది. 25 million వరకు అయితే మనకి ఏమంటే బుక్స్ అయితే ఉంటుంది. సో 25 million అనేది చాలా తక్కువ అయితే కాదు. సో ఇక్కడ నుంచి కూడా మనం అయితే స్టోరీ అనేది గ్యాజెట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు చాలా కేటగిరీస్లో కూడా మనకి ఏమంటే బుక్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో నా నెక్స్ట్ వెబ్సైట్ గురించి అయితే తెలుసుకుందాం అనేది. సో ఇదైతే మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడైతే చూడొచ్చు ఈ ఇమేజెస్ మనకి ఏమంటే ఉంటుంది కదా. ఈ ఇమేజెస్ అనేది ఎక్దమ్ మనకి ఏమంటే రన్ అవుతూనే ఉంటుంది. మనకేమంటే ఇక్కడైతే చూడొచ్చు లోడ్ అయిన తర్వాత ఇక్కడైతే మనకి ఇమేజ్ అనేది వస్తుంటుంది కదా. మనకి టైం పాస్ కావడానికి అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ అనేది మనకైతే క్లోజ్ అయితే కాదు, మనకి ఆల్మోస్ట్ ఇది రన్ అవుతూనే ఉంటుంది. మనకి ఏమంటే 24 hours కాదు, 2 months కాదు, ఇలాగ మనకి ఏమంటే రన్ అవుతూనే ఉంటుంది. సో అలాగే ఇందులో మనకి ఏమంటే చాలా ఇమేజెస్ కూడా మనకి ఏమంటే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడైతే చూడొచ్చు ఇమేజెస్ కూడా ఇక్కడైతే మనకి చాలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి ఏమంటే ప్లే స్టోర్ కోసం కూడా అయితే ఇదైతే అవైలబుల్ ఉంటుంది. మనకి ప్లే స్టోర్లో కూడా ఇదైతే అవైలబుల్ ఉంటుంది. మన ఫోన్లో కూడా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఇంకొక రకంగా అయితే మీకు అయితే ఇక్కడైతే సెట్ చేసి చూపిస్తాను. సో కొంచెం లోడ్ అయితే అవుతుంది. సో ప్రస్తుతానికి సో లోడ్ అయిన తర్వాత మనం ఎలా అయితే సెట్ చేయవచ్చు, మనకి రోజంతా టైంపాస్ కోసం అయితే కాక ఇదైతే సెట్ అయితే చేసుకోవచ్చు. సో నా వేరే ఇమేజ్ అయితే ఇదొకటి ఫ్లవర్ది అయితే సెట్ అయితే చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్ది అయితే కూడా మనం సెట్ అయితే చేసాం. ఇక్కడ మనం కలర్ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ కూడా మనం అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా చేసి మనకి ఉంటే రోజంతా టైంపాస్ అలాగే చూసడానికి కూడా కావచ్చు. అలాగే మనకి పీసీలో ఏది మనం ఓపెన్ చేయకపోయినప్పుడు ఇది కనుక ఓపెన్ చేసుకొని ఉంచేసినట్టు ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే మనకైతే పీసీలో చూసిన వాళ్ళకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ ఈ వెబ్సైట్ కూడా మీరైతే డెఫినెట్లీ విజిట్ అయితే చేసి ట్రై అయితే చేయండి ఒకసారి. ఆ తర్వాత కామెంట్ బాక్స్లో ఎలాగుంది అనేది డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నా నెక్స్ట్ వెబ్సైట్ అయితే తెలుసుకున్నట్టు ఆన్లైన్ వెక్టో అనేది. సో ఆన్లైన్ వెక్టో అనేది మనకి ఏమంటే మనకి పీడిఎఫ్ ఫైల్లో ఉన్న ఇమేజెస్ కనుక మనం ఏమంటే
టెక్స్ట్ కానీ మనకి ఏమంటే కాపీ అయితే చేయడానికి ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనకి పీడిఎఫ్ ఫైల్లో ఉన్నది ఏమంటే మనకేమంటే టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేయాలంటే మనకేమంటే చాలా టైం అయితే పడుతుంది. అదేమంటే టైప్ అయితే చేయాల్సి ఉంటుంది, లేదని కూడా అన్నీ అయితే మనమైతే కాపీ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ ఇందులో మనం ఏమంటే జస్ట్ మన పీడిఎఫ్ ఫైల్ అనేది అప్లోడ్ చేసుకున్నట్టుకుంటే మనకేమంటే ఆటోమేటిక్గా అదే మనకైతే టెక్స్ట్ రూపంలో మనకి కన్వర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ కదా. సో ఇక్కడ ఏమంటే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఫైల్ అనేది ఇక్కడైతే చూడొచ్చు. స్టెప్ 1 అప్లోడ్ అయితే చేసిన తర్వాత మనం లాంగ్వేజ్ కూడా మనం సెలెక్షన్ చేసుకుని కన్వర్ట్ అయితే చేయవచ్చు. సో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనమైతే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇలా చేసి మనం ఈజీగా అంటే ఈజీగా ఫ్రెండ్స్ మన పీడిఎఫ్ ఫైల్లో ఉన్న టెక్స్ట్ అన్నీ మనం ఏమంటే కాపీ అయితే చేసుకోవడానికి సింపుల్ వేలో మనమైతే ఎలాంటి యాప్ ఎలాంటిది మనం ఏమైతే ఇన్స్టాల్ అయితే చేయాల్సిన అవసరం, జస్ట్ మనం బ్రౌజ్ చేసుకునేసి మనం ఏమంటే మన పీడిఎఫ్ ఫైల్లో ఉన్న టెక్స్ట్ అన్నీ మనం అయితే కాపీ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. సో నా నెక్స్ట్ వెబ్సైట్ గురించి అయితే మీకు అయితే చెప్పబోతున్నాను. సో నెక్స్ట్ వెబ్సైట్ victoria.com అనేసి మనకి ఇక్కడైతే ఉంటుంది. సో victoria.comలో మనకి ఏమంటే గ్రాఫిక్స్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎడిటింగ్ కానీ ఇలాంటివి కానీ చేసుకునేసి మనకి ఏమంటే మనం ఏమంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం అయితే ట్రయల్ కనుక చేసి మనకి ఏమంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది అయితే చాలా అంటే చాలా బెస్ట్ వెబ్సైట్ ఫ్రెండ్స్. మీరైతే డెఫినెట్లీ ట్రై అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇక్కడ నుంచి మనం ఏమంటే జేపీజీది పిఎన్జీది ఇలాంటి మనం క్రియేట్ అయితే చేసుకొని మనం ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చాలా అంటే చాలా బెస్ట్గా మనకి ఏమంటే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో ఏ వెబ్సైట్ మీకు నచ్చింది అన్నది అయితే డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. సో నేనైతే 10 వెబ్సైట్ అయితే చెప్దాం అనుకున్నాను, బట్ నాకైతే టైం అయితే కుదరడం లేదు. అందువల్ల నేనైతే 5 వెబ్సైట్ మాత్రమే అయితే మీకు అయితే చెప్పాను. సో 5 వెబ్సైట్లో మనకి ఏమంటే కొన్ని అయితే వ్యూస్ చూసే ప్రతి ఒక్కరిలో మనకి ఏమంటో ఏదో ఒకటి అయితే మీకు అయితే డెఫినెట్లీ వర్క్ అయితే చేస్తుందని నా నమ్మకం అయితే ఉంది. డెఫినెట్లీ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు డెఫినెట్లీ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. సో అలాగే నా ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు సబ్స్క్రైబ్ క్లిక్ చేయాలి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను 100% రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్.